ప్రజలందరికీ ప్రపంచ నీటి దినోత్సవ శుభాకాంక్షలు మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జల సంరక్షణ దినోత్సవం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ రోజున మనందరం కూడా ఒక ప్రతిన పూనాలి. నీటి వినియోగంలో పొదుపు మరియు నీటి పునర్వినియోగ విధానాలు అమలుపరుస్తూ ఏవైతే మంచినీటి వనరుల వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను కాపాడుకుంటూ మనందరం కూడా నీటిని పొదుపుతో వినియోగించుకొని నీటిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ మీ అందరినీ కోరుతూ ఉంది. ఎందుకంటే నీరు ప్రకృతి ఇచ్చినటువంటి వరం. ఈ నీరు మనకి భూమి నుండి వస్తూ ఉన్నది. ఈ భూమిని అనేక రకాలుగా మనం ఖనిజాల పేరుతో అలాగే అనేక రకాల దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితులు మనకి ప్రకృతి విరుద్ధంగా మానవుడు ఈ యొక్క పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పర్యావరణ విధ్వంసం కారణంగా నీటి వనరులు కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఈ నీటి కొరత మనల్ని భవిష్యత్తులో మరింతగా వేధించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మనం నీటిని కొనుక్కుంటున్నాం అనేది మనందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగా ఈరోజు మనం నీటి వినియోగంలో అత్యధికంగా మినరల్ వాటర్ వాడుకుంటూ ఉన్నాం. ప్రకృతి విధంగా వచ్చేటువంటి వనరులన్నీ అనేక రకాలుగా విధ్వంసం కాబట్టి నీటిని కొనుక్కుంటున్న మనం ఈ ప్రకృతి మరింతగా విధ్వంసం అయితే భవిష్యత్తులో మరింతగా మనం నీటి కొరతతో మానవాళి అనేక రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడాను వర్షపు నీటిని మనమందరం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఉన్న నీటిని సద్వినియోగంతో వినియోగం చేసుకుంటూ అనేక రకాలుగా వాటిని వృధా చేయకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే గ్రామాల్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇంకుడు గుంతల్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి, వాటిని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైతే ప్రభుత్వాలు వాటిని అనేక రకాలుగా ఇస్తున్న పరిస్థితులు కూడా అవి వినియోగం కావడం లేదు. ప్రభుత్వాలు బలహీనంగా ఆ వ్యవస్థలు శాఖలన్నీ కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నాయనేది మనందరం గమనించాలి. ఇప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నీటి వనరులను వినియోగించుకోవడంలో అందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకుంటూ పొదుపుతో మనందరం వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మా పర్యావరణ పరిరక్షణ సంస్థ మరొకసారి మీకు ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.